Hey guys, welcome back to my channel Kasura's Hobbies. ఈ రోజైతే అనుకున్నది ఒకటి అయింది ఒకటండి. నేనైతే ఎంతో ఇష్టపడి ఆన్లైన్లో బుక్ చేసి నర్సరీలు వెతికి కొన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. సీడ్స్ కలెక్ట్ చేసుకొని అవి వేసినా కానీ రాలేదు. సో ఇంకేం వచ్చాయో అంటే ఇవన్నమాట. ఇదైతే రీసెంట్గా నేను అరేంజ్ చేసుకున్న బెడ్ అనమాట. సో ఈ బెడ్లో కొన్ని మొక్కలు అయితే వేసుకోవాలి సీడ్స్తో అనేసి క్రీపర్ మొక్కలు అంటే వెజిటేబుల్స్ది వేసుకుందామనేసి ఇదైతే రెడీ చేశాను. ఈ బెడ్లోకి కొంచెం కిచెన్ వేస్ట్ వేసేసి ఈ బెడ్ అయితే రెడీ చేశాను. దీని సపోర్ట్ కోసం అటు ఇటు 2 పాట్స్ అయితే పెట్టాను సపోర్ట్ కోసం. అండ్ క్రీపర్ లాంటి వెజిటేబుల్స్ సొరకాయ, బీరకాయ అండ్ దోసకాయ 3 ఇట్లా పెట్టి ఇలా అల్లిస్తామనేసి ఈ బెడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక లేయర్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వేస్ట్ ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్, అదైతే వేసాను. వేసి దానిపైన మట్టి వేసి 2 డేస్ అయ్యాక సీడ్స్ అయితే నాటుకున్నాను అనమాట. సో ఈ సీడ్స్ ఎంత బిర్యానీ వచ్చేస్తాయో అనేసి నేను మర్చిపోతా మళ్ళా అనేసి వీడియో కూడా చేసుకున్నాను ఎక్కడ ఏది పెడుతున్నాను అనేసి. సో అలా పెట్టాక కూడా ఇదొక్కటి మొలిచింది అంతే బీరకాయది. అండ్ ఇవన్నీ నేను వేయకుండా వచ్చిన మొక్కలు అన్నమాట. సో నేను ఫ్రూట్స్ది పల్పు వేస్ట్ అవి వేస్తా కదా, సో ఇది మస్క్ మెలన్ సీడ్స్ అనమాట. మా పాప డైట్ కోసం డైలీ ఒక ఫ్రూట్ తింటుంది కదా, సో దాని తొక్కలన్నీ తెచ్చి దీని బేస్లో వేసాను అనమాట. సో నేను పెట్టిన వాటికన్నా ఇవి బాగా వచ్చేసాయి. అండ్ ఇవి తొందరగా పెరిగిపోతాయని ఇంకా పెరగకనే నేనైతే నెట్ అవన్నీ అరేంజ్ చేసేసా, ఇలా అల్లించాలి 3 తీగల్ని అనేసి. సో అదైతే ఒక్కటి రాలేదు, ఒక బీరకాయ మొక్క అయితే వచ్చింది. సో అప్పుడు నేను అనుకున్నాను, సో ఇలా అయితే కుదరదు, ఒక ఐడియా చేయాలి అనేసి. సో నేనైతే ఒక సీడ్లింగ్ ట్రే తీసుకోవాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటే కానీ బుక్ చేస్తామంటే చేసే కాలే. సో ఇది ఇంట్లో ఉన్న కంటైనర్స్ అనమాట. కంటైనర్స్ అంటే కంటైనర్స్ కాదు, ఇది మన వార్డ్రోబ్లో వాడేది ప్లాస్టిక్ ఇది అనమాట. సో ఇది యూస్ చేయక ఒక పక్కన వేసుంటే, సో ఇదెందుకు సీడ్లింగ్ ట్రేలా యూస్ చేయకూడదు. అండ్ ఒక్కటైతే డ్యామేజ్ అయ్యి వచ్చిండే అనమాట వచ్చేటప్పుడే. సో అప్పుడే డిసప్పాయింట్ అయ్యి నేనైతే అది అస్సలు వాడలేదు, ఒక పక్కన ఉంచేసాను అనమాట. చూడండి ఇక్కడ డ్యామేజ్ అయ్యింది. సో యూజ్ అయితే చేయలేదు. సో ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి దీనికైతే 5 కంపార్ట్మెంట్స్ ఉంది అండ్ దీనికి హోల్స్ పెట్టేసా. అదే ఐరన్ రాడ్ కాల్చి మనం హోల్స్ చేస్తే ఈజీగా హోల్స్ పడిపోతాయి. అండ్ ఇది 2 ట్రేలు అయితే ఇప్పుడు సద్యానికి యూజ్ చేస్తున్నాను. దీనికైతే హోల్స్ పెట్టాను ఇలాగా. సో నేను అనుకుంటున్నాను దీంట్లో సీడ్లింగ్ ట్రే లాగా యూస్ చేసుకుందాం అనేసి. సో ఇవైతే వాడలేదు, ఒక 2 అయితే ట్రయల్ కోసం చేశాను అనమాట. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ అవి కూడా అలాంటి వాటికి యూస్ చేసుకుంటాను. ఇవైతే ప్లాస్టిక్వి కాబట్టి లైఫ్ వస్తుంది, మనకేం పాడు కావు. అండ్ ఒకసారి గ్రో చేశాక ఇది మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అనమాట, వేస్ట్ ఏమీ అవ్వదు. సో అందుకే నేనైతే ఫస్ట్ 2 దీంట్లో అయితే ట్రయల్ చేస్తున్నా. అండ్ ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్ యూస్ చేసి ఉంటాం కదా, సో అవి పారేయకుండా నేనైతే ఇలా కలెక్ట్ చేశాను. ఇది ఎందుకంటే దీనిపైన వెజిటేబుల్స్ మనం ఏం వేసామనే పేర్లు రాసి దాంట్లో అలా పెట్టేస్తే మనకి గుర్తుంటుందన్నమాట దాంట్లో ఏది పెట్టాము అని. సో అందుకే ఇవైతే సేవ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే టెర్రస్ మీదకి వచ్చేసాను. ఇప్పుడు ఏమేమి సీడ్స్ వేస్తాను, దీంట్లో ఎలా వేస్తాను అనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే హోల్స్ బాగా పెద్దగానే ఉన్నాయి అండ్ వాటర్ డ్రైనేజ్ అవ్వాలి కదా, సో హోల్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ దీంట్లో అయితే మనం మట్టి ఫిల్ చేసుకోవాలి. ఇది ఒక్కో ట్రేలో 5 కంపార్ట్మెంట్స్ ఉంది కాబట్టి మనకి 10 మొక్కలు అయితే పెట్టచ్చు. అండ్ ఇక్కడైతే సీడ్స్ అయితే నేను పర్చేస్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సొరకాయ, వైట్ బ్రింజాల్, ఇలా అన్ని వెజిటేబుల్స్ సీడ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది క్యాప్సికమ్ సీడ్స్,
అండ్ ఇది పర్పుల్ బ్రింజాల్. ఇది వచ్చేసి గోంగూర రెడ్ కలర్దంట, ఫస్ట్ టైం తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసి దోసకాయ. ఇది బీరకాయ సీడ్స్ అనమాట. అండ్ ఇంకా కొంచెం సీడ్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఎలా ఫిల్ చేసి ఎలా సీడ్స్ చేస్తానో చూపిస్తాను. ఇదైతే నా దగ్గర రెడీ ఉన్న సాయిల్ అనమాట. ఇందులో కంపోస్ట్ అన్నీ కలిపి పెట్టుకున్నాను. సో ఈ సాయిల్ని అయితే దీంట్లో ఫిల్ చేస్తున్నాను. ఇది మనకి చిన్న స్పేస్ ఉంటుంది కాబట్టి మనం థిక్ రాళ్ళు అవి లేకుండా స్మూత్గా ఉన్న సాయిల్ అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ ఇలా పెద్ద పెద్ద లీవ్స్ స్టిక్స్ ఏమన్నా ఉంటే అవి తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో అయితే ఈ పురుగుని చూస్తే నాకు భయం వేసేది. అండ్ ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఏం భయం లేదు. మనం కిచెన్ వేసి కంపోస్ట్ చేసి అవి వేస్తాం కాబట్టి వర్మ్స్ అయితే ఎర్త్ వర్మ్స్ చాలానే ఉంటాయి. ఇప్పుడైతే అన్నిటికీ ఫిల్ చేసుకున్నాను. ఇలా 2 సార్లు ట్యాప్ చేస్తే మట్టి అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో కిందికి ఎయిర్ గ్యాప్ లేకుండా ఫిల్ అయిపోతుంది. అండ్ నేనైతే ఇప్పుడు ఒక్కో కంపార్ట్మెంట్లో ఒకే వెజిటేబుల్ సీడ్ అయితే 2 పెట్టుకుంటున్నాను. అండ్ ఈ స్టిక్స్ అయితే ఇప్పుడు మేము పేరు రాసుకొని దాంట్లో ఏ సీడ్ వేసామనే దాని గుర్తు కోసం అనమాట. సో అందుకని ఇవి తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడైతే 1లో 2 హోల్స్ అయితే చేసుకుంటున్నాను. ఇలాగా 1లో 1 వేస్తే సరిపోతుంది. బట్ 1 జర్మినేట్ కాకుంటే అని నేనైతే 2 వేసుకుంటున్నాను. కొంచెం పెద్దదయ్యాక మనకి యావది హెల్తీ ప్లాంట్ ఉంటుందో అది ఉంచుకొని ఇంకోటి తీసేయచ్చు, లేదా 2 హెల్తీగా ఉంటే 2 ప్లాంట్స్ అవి చేసుకోవచ్చు అనేసి. సో ఇక్కడైతే స్టిక్స్కి పేరు రాస్తున్నాను అనమాట. సో ఫస్ట్ క్యాప్సికమ్ రాస్తున్నా. సో ఇలా పేర్లు రాసుకోవాలి, అప్పుడు మనకి గుర్తుంటుంది. లేకపోతే వేసేటప్పుడు ఇది ఇక్కడ అని గుర్తు పెట్టుకోవాలి అనే చేస్తాము, కానీ పోగా మనము మర్చిపోతామన్నమాట. నేనైతే మర్చిపోతాను ఎక్కడ ఏది వేసుంటే అని. అండ్ మనం సాయిల్ అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి అది అటు ఇటు అయిపోతూ ఉంటాయి. అందుకని ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను బీరకాయ ఇది సీడ్స్ వేస్తున్నాను. సీడ్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఇన్ని అయితే అవసరంలే, ఓన్లీ 2 అయితే వేసుకుందాం. ఇదన్నీ ఇక్కడ లోకల్ నర్సరీలో తెచ్చుకున్నానండి సీడ్స్. ఒక్కో ప్యాకెట్ వచ్చి 45 రూపీస్ పడింది. సో ఇలా ఇష్టపడి తెచ్చుకున్న సీడ్స్ రాకపోతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది కదా. సో నాకైతే ఆ బెడ్లో వేసిన సీడ్స్ రాలేదని అంతే డిసప్పాయింట్మెంట్ అయింది. సో అందుకే ఇలా ట్రై చేసి చూద్దామనేసి చేస్తున్నా. సో దీని అప్డేట్స్ అయితే ఫ్యూచర్ వీడియోస్లో ఇస్తాను, చూస్తూ ఉండండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి. ఇప్పుడైతే సెకండ్ వన్ క్యాప్సికమ్ విత్తనాలు. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. ఈ క్యాప్సికమ్ ఎన్నిసార్లు వేసినా నేనైతే ఒక్కసారి కూడా గ్రో చేయలేదు నా గార్డెన్లో. సో ఈసారి ఏమవుతుందో చూద్దాము. అండ్ దీనికి నేమ్ ప్లేట్ లాగా పేరు రాసి పెట్టేశాను అనమాట.
సో ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాను. ఇది ఒక షేడ్ ఉన్న ప్లేస్ కొంచెం వెలుతురున్న చోటు పెట్టుకోవాలనేసి నేనైతే పాట్స్ మీద పెట్టేశాను. ఇక్కడ కొంచెం ఎండ తగులుతుందనేసి. సో ఫ్యూచర్ వీడియోస్లో ఇది ఎలా గ్రోత్ అవుతాయనేసి చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.